ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ వెల్దుర్తి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం సేరిల్లా గ్రామంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారికి సూచించారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెన్నవరం మోహన్ రెడ్డి, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, గ్యాస్ వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్ అశోక్ గౌడ్, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తబాయ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు కొత్త గంగాధర్, మాజీ ఎంపీటీసీ చెన్నై కిష్టయ్య, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ తోట నర్సింలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహిపాల్ రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వెల్దుర్తి దేవతల చెరువు పక్కన జరుగుతున్న ఉపాధి హామీ పనుల దగ్గర స్వయంగా కూలీలను కలిసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వాళ్లకు వివరిస్తూ మరొక్కసారి మోసపోవద్దు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డి గారిని గెలిపిస్తామని ముక్తకంఠంతో ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడవక ముందే ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్ఆర్జీఎస్ కూలీ పనుల దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారని చేసి స్పష్టమైంది. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మరి కారు గుర్తుకేసి పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కార్మికులందరూ కూడా, రైతులందరూ కూడా ముక్త కంఠంతో మరి చెప్పడం జరిగింది. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాల పట్ల మరి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలు తప్పకుండా నిలదీయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతా ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు సస్యశ్యామలమైనటువంటి పంటలతో పాటు, పాడి పంటలతో పాటు మరి అన్ని వర్గాల్లో మరి ఆనందం నింపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి వచ్చిందంటేనే ఇవాళ కరువు దాపురించింది. రేవంత్ రెడ్డి వచ్చిందంటేనే అన్ని రంగాల లోపల పూర్తిగా విఫలమై అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఒక చిన్న తప్పు చేసి ఈరోజు మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నామని చెప్పేసి తప్పకుండా ఈ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో మరి ఇప్పుడు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
తప్పకుండా వాళ్ళు కూడా ఇతరులతో మాట్లాడి వాళ్ళ ఓట్లు కూడా తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది.